సార్ ఇన్వెస్ట్మెంట్లో టైమింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. అంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసామన్నది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 22-year-old అబ్బాయి ఉన్నాడు, రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాడు, 25K శాలరీ డ్రా చేస్తున్నాడు, ప్లస్ ఒక ఇన్సెంటివ్స్ అవి కలిపితే 4K, అంటే 29K ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ అవన్నీ చూసుకుంటే ఒక 17K పోతున్నాయి, అండ్ ఒక 12K మాత్రమే మిగులుతున్నాయి. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. ఇది మనం కేస్ స్టడీ కింద మాట్లాడుకోవచ్చు మేడం. జనరల్గా మీరు 22 years ఓల్డ్ అన్నారు. సో వన్ గుడ్ థింగ్ ఈజ్ మనం స్టార్ట్ ఎర్లీ అంటాం కదా. Right. 22 yearsకే ఆయన ఆలోచిస్తున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం, ఇట్స్ వెరీ గుడ్ వన్ స్టెప్. సో 22 yearsలో ఒక 25,000 శాలరీ, మంత్లీ శాలరీ వస్తుంది, ప్లస్ 4,000 ఇన్సెంటివ్స్ Incentives. వస్తుంది. ఈ ఇన్సెంటివ్స్ అనేది ఫస్ట్ వేరియబుల్ ఇన్సెంటివా ఫిక్స్డ్ ఇన్సెంటివ్ అనేది చూసుకోవాలి. రైట్. సో ఇక్కడ ఈ కేసులో 25,000 శాలరీ ఫిక్స్డ్ శాలరీ, 4,000 ఫిక్స్డ్ ఇన్సెంటివ్స్ Incentives. వస్తుంది. అంటే ప్రతి నెల 29,000 చేతికి వస్తుంది. ఓకే. ఓకే, వచ్చిన తర్వాత వాళ్ళ ఖర్చులు, నెలవారీ ఖర్చులు చూసుకుంటే 17,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. కరెక్ట్. సో మేడం, అంటే ఇవన్నీ చూసుకుంటే ఒక 12,000 వాళ్ళకి మిగులుతుంది. మిగులుతుంది. ఆ 12,000ని ఎలాగ మనం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆ ఇన్వెస్టర్కి ప్రియారిటీస్ డిఫైన్ చేసుకోవాలి. మన జనరల్గా ప్రియారిటీస్ డిఫైన్ చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్లో ఒక 3,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఒక 6 months ఎమర్జెన్సీ ఫండ్, అంటే 17K ప్రతి నెల ఒక మంత్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇంటూ 6 కంపేర్ చేసుకుంటే అరౌండ్ 1 lakh to 1,20,000 వరకు వస్తుంది. అలాంటి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక 6,000 మంత్లీ సిప్ స్టార్ట్ చేసుకుంటూ ఒక లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ప్లానింగ్ అనేది గోల్స్ ఏదైనా అవనండి, రిటైర్మెంట్ అవనండి, లేకపోతే ఎడ్యుకేషన్ అవనండి, పిల్లల బట్ అక్కడ ఎందుకంటే సమయం ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద చేసుకుంటూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కూడా ఒక డైవర్సిఫైడ్ ఈక్విటీలో ఎక్స్పోజర్ తీసుకోవాలి. ఓకే, మూడోది గోల్డ్లో కూడా ఎంతో కొంత ఎక్స్పోజర్, అసెట్ క్లాస్ మన వెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుందని మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ వాళ్ళకి ఒకవేళ ఒక 1,000 రూపాయలు గోల్డ్ అసెట్ క్లాస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే ఒక వాళ్ళ వెల్త్కి అనేది ప్రొటెక్షన్ అనేది ఉంటుంది వాలటైల్ మార్కెట్లో. సో ఇది 3.3. 4 మాట్లాడుకుంటే మేడం, ఇప్పుడు ఆయన ఎక్కడో పని చేస్తున్నాడు, రైట్. జనరల్గా మనం మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా మన స్కిల్స్, అంటే నేను ఒకవేళ ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, ఆ ఇన్వెస్టర్ ఐటీ ప్రొఫెషనల్ అనుకోండి, వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి వాళ్ళ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్కి ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇన్వెస్ట్ చేయండి అంటే ఇట్ ఈస్ నాట్ అక్కడ రిటర్న్స్ ఏం రావు, బట్ యూ విల్ బి అప్గ్రేడింగ్ యువర్ స్కిల్స్. ఎప్పుడైతే మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తుంటారో యూ విల్ గెట్ ఎ బెటర్ ఆపర్చునిటీ విత్ బెటర్ శాలరీ ప్యాకేజ్. సో అలా చిన్న అమౌంట్ కూడా ఒక 1,000 రూపాయలు దానికోసం అలాట్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ముందుకు వెళ్ళాలి. అది కాకుండా మేడం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ 22 years ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. అది మీ కంపెనీ ఇస్తుందా, మీ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా, మీ ఇష్టం అది. ఎందుకంటే 22 yearsలో మీకు మేబీ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓన్గా తీసుకోవాలా లేదా అనేది చాలా ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బులు కట్టింది మనం హాస్పిటలైజేషన్ అయితేనే మనం ఉపయోగపడతాం, రైట్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటూ ఒక 1,000 రూపాయలు చొప్పున అలొకేట్ చేసుకోండి ఎవ్రీ మంత్. తీసుకుంటే టోటల్గా ఒక 12,000 ఇంతవరకు మన ప్లానింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది, ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, వెల్త్ క్రియేషన్ ఉంది, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది, గోల్డ్లో కూడా పెడుతున్నాం కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఓకే. తర్వాత ఒక హెల్త్ సురక్ష ఉంది. సో ఇవన్నీ ఉండేటప్పుడు మనకి స్మూత్గా లైఫ్ ముందుకు వెళ్తుంది. సో ఇది కాకుండా మేడం, స్టెప్ బై స్టెప్ అప్రోచ్గానే మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ 2 to 3 years, ఫస్ట్ అది 22 years కదా, ఒక 2 to 3 yearsలో వాళ్ళు ఎమర్జెన్సీ ఫండ్ అక్యుములేట్ చేసుకోవాలి 1 lakh నుంచి 1,20,000. ఎందుకంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ 17,000 కాబట్టి ఇంటూ టైమ్ 6. ఇప్పుడు 17,000 కాకపోతే ఇంకేదైనా అమౌంట్ ఉన్నా సరే ఇంటూ టైమ్ 6 చేసుకుని ఆ ఎక్స్పెన్సెస్ ఎమర్జెన్సీ ఫండ్ కింద క్రియేట్ చేసుకోండి. తర్వాత 22 to 30 years ఆ స్పాన్ ఆఫ్ టైంలో వెల్త్ క్రియేషన్ ప్లాన్ చేసుకోండి.
వెల్త్ క్రియేషన్. ఓకే. సో మీరు 2 to 3 ఇయర్స్ అని చెప్పాను కదా అని చెప్పి మా ఫోకస్ అక్కడ ఉండాలి తప్పించి ఇప్పుడు మీరు ఆల్రెడీ మన డే 1 నుంచి నేను మీకు బైఫర్కేషన్ చెప్పాను 6,000 అవును. అని. కానీ నేను ఏజ్ ఎందుకు చెప్తున్నానంటే 20 to 30 ఆ పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వెల్త్ క్రియేషన్. సో మీ ఫోకస్ ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 22 నుంచే మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ 6,000 రూపీస్ ఏదైతే ఈక్విటీ స్కీమ్లో పెట్టమన్నానో అలా ఇమీడియట్గా స్టార్ట్ చేసిన ఒక వెల్త్ అనేది క్రియేట్ అవుతుంటుంది. అది ఎస్ఐపి మూలంగా ఇన్వెస్ట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రిమెంట్స్ వస్తాయి కదా, మన జాబ్ పర్ఫార్మెన్స్ బేస్ మీద ఎవ్రీ ఇయర్ హైక్స్ వస్తాయి. రైట్. సో ఆ బేసిస్ మీద మనకి ఎంత హైక్ వస్తుందో దాన్ని బట్టి ఒక 10 to 15% స్టెప్ అప్ గానీ పెట్టుకుంటే ఇంకా మంచి వెల్త్ అనేది క్రియేట్ Create అవుతుంది. అవుతుంది. 45-50 ఇయర్స్కి వచ్చినప్పటికి మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం మ్యూచువల్ ఫండ్స్లో ఒక చిన్న అమౌంట్ పెట్టుకున్న సమయం ఎక్కువ ఉండేటప్పుడు మంచి కార్పస్ క్రియేట్ చేయొచ్చు. ఈ ఈ ఈ స్ట్రాటజీ ఈ షెడ్యూల్లో ఈ కేస్ స్టడీలో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవచ్చు. Right. ఇప్పుడు ఏజ్ 30+ అనుకుంటే మేజర్ గోల్స్ 30 తర్వాత మనం ప్లాన్ చేయవలసిన గోల్స్ ఏంటంటే జనరల్గా ఒక ఇల్లు కొనడం, మ్యారేజ్ కోసం, పిల్లలు ఎడ్యుకేషన్. రైట్. ఈ 3 మేజర్ ప్రియారిటీ ఉంటుంది. దీనికి ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. 4th రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ కార్పస్ క్రియేట్ చేయడం. Create అవుతుంది. అంటే ఇవాళ మనం మన ఎక్స్పెన్సెస్ ఎంత ఉందో చూసుకుంటే మనకి ఒక 20-50 ఇయర్స్ వచ్చినప్పటికి ఎంత అవసరం ఉంటుంది మనకి ఇదే లైఫ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కానీ లేకపోతే కొంచెం బెటర్ లైఫ్ కావాలి అన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అన్ని కన్సిడర్ చేసుకుంటూ ఎంత కార్పస్ క్రియేట్ చేయాలి అనేది తెలిసేటప్పుడు ఆ ప్లానింగ్ అనేది కూడా మనం చేసుకుంటూ వెళ్తే ఒక మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఒక ప్లాన్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు కావాల్సింది పేషెన్స్, డిసిప్లిన్డ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. రైట్. సో ఇక్కడ 22 ఇయర్స్ కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది మేడం. ఓకే. ఓకే. బట్ వెరీ ఎర్లీ టు స్టార్ట్. అది కూడా బెస్ట్ కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది లాంగ్ 22 టర్మ్. ఇయర్స్ అసలు ఆ థింకింగ్ వచ్చిందంటేనే ఇట్స్ వెరీ గుడ్ థాట్. రైట్. సో దే ఆర్ ఇన్ అ రైట్ పాత్ టు క్రియేట్ అ గుడ్ వెల్త్, బిగ్ కార్పస్. సో 6,000 నెలకి, గోల్డ్లో 1,000, ఎమర్జెన్సీ ఫండ్ 3,000. అది ఫస్ట్ 3 ఇయర్సే. తర్వాత మళ్ళీ అంటే టోటల్ ఎంత అవుతుంది 9-10,000 ఓన్లీ దే ఆర్ క్రియేటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దేర్ వెల్త్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో. ఓకే. సో అలా చేసుకుంటూ వెళ్తే ఎలాగో మళ్ళీ శాలరీ పెరుగుతుంది కాబట్టి దే స్టెప్ అప్ కానీ పెట్టుకుంటే ఇంకా మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. రైట్. రైట్. దెన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.